నీ తల్లిని ఏ విషయంలో నన్ను బాధ పెడితే ఏ మొహమాటం లేకుండా వెళ్ళి, అమ్మ సారీ అమ్మ నేను బాధ పెట్టానని చెప్పు. ఏమి ఇబ్బంది లేదు. నిన్ను పలాని విషయంలో బాధ పెట్టానమ్మా, పలాని విషయంలో నిన్ను అన్నానమ్మా, పలాని విషయంలో నిన్ను గబక్కన తోలనాడానమ్మా, నన్ను క్షమించమ్మాను. దేవుడు ఎంత సంతోషిస్తాడంటే, నిన్ను బట్టి ఎంత ఆనందపడతాడంటే అది తిరుగులేదు నీకేగా. దేవునికి స్తోత్రం. ఈ మాటలు విని ఈ దేవుని మాటలు విని కానీ నువ్వు కానీ మెత్తన హృదయాన్ని తెచ్చుకొని నీ తల్లిని బట్టి నువ్వు ఆ విధంగా మారు మనసు పొందావంటే, ప్రేమ చూపించావంటే తిరగలేదండి. దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు. దానికి తగ్గ ప్రతిఫలం తప్పకుండా ఈ భూమి మీద మనం పొందుకుంటాం. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. కాబట్టి తల్లి కొరకు మనం కొన్ని తీర్మానాలు తీసుకోవాలి, కొన్ని త్యాగాలు చేయాలి. దేవుని కోసమే కదా. కనపడే దైవం తల్లి, కనపడే దైవం తండ్రి. ఇటువంటి తల్లిదండ్రుల కొరకు మనం త్యాగాలు చేయాలి. అవసరమైతే కొన్ని త్యాగాలు వారి కొరకు మనం తీర్మానాలు తీసుకోవాలి. అవసరమైతే ఖర్చు అవ్వాలి, వాళ్ళ కోసం కష్టపడాలి, వాళ్ళ కోసం. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా.